వెల్కమ్ టు A9 టీవీ. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్త కొత్త డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్. జన సైనికులకు కీలక సూచనలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గాడిదలు కాసేందుకు కాదు కదా నిన్ను ముఖ్యమంత్రిని చేసింది అని జగన్ ఘాటు విమర్శలు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు. సూపర్ 6 అంటూ మోసం. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి ప్రజాక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోంది. విలేకరుల సమావేశంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. అల్లూరి జిల్లా చింతపల్లి జూనియర్ కళాశాలలో విచక్షణ రహితంగా విద్యార్థిని కర్రతో కొట్టిన లెక్చరర్. పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి తండ్రి. ఉత్పత్తికి కార్మికుల జీతాలకు లింక్ పెట్టే సర్క్యులర్ రద్దు చేయాలని సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గొండు శంకర్. వైసీపీ వ్యక్తిగత విమర్శలు ఆరోపణలు చేయడం మానేసి అసెంబ్లీకి రావాలి. జనసేన ఎమ్మెల్యే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తూరు కలెక్టరేట్ సమీపంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర వ్యాప్త కొత్త డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన చిత్తూరు నుంచి వర్చువల్ విధానం ద్వారా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 77 డీడీఓ కార్యాలయాలను ప్రారంభించి శిలాఫలకం ఆవిష్కరించారు. ఏపీడీ డ్వామాలకు, డీడీఓలకు, ఇతర అధికారులందరికీ, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందికి, అలాగే టీవీ మాధ్యమంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున, గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున, నరేంద్ర మోదీ గారి తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేను ఈ పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన తర్వాత ఇట్స్ ఇన్స్ట్రుమెంటల్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఎంటైర్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్. 70% మనది గ్రామాలతో ఉన్న రాష్ట్రం మనది. అందుకే దీనికి మేము ఎంత బెస్ట్ చేయగలం, ఎంత బాగా చేయగలం అనే దాని మీదే మనసు ఉండింది. సో దాంట్లో భాగంగా చాలా సంస్కరణలు కానీ, గతంలో ఏం జరిగినాయి, గత 15-20 సంవత్సరాలకు ఏం జరిగినాయి, అలాగే ప్రత్యేకించి లాస్ట్ 5 ఇయర్స్లో ఏం జరిగినాయి అనేది నేను రాగానే దాన్ని చాలా ఈ రివ్యూ మీటింగ్స్లో మాట్లాడటం జరిగింది. దాంట్లో భాగంగా ప్రత్యేకించి ఇలాంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కావాలి. దాదాపు 10 నుంచి 12 సేవలు విభిన్నమైన ఆఫీసుల్లో ఉంటాయి. దీనికి ఏదైనా చేయాలి, దీనికి అన్నింటినీ కలిపి ఒక అంబ్రెల్లా కింద పట్టుకురావాలనేది ఫస్ట్ మంత్లో వచ్చింది నా దృష్టికి. ఆ రోజు నుంచి పేషీ అధికారులందరితో కూర్చొని మాట్లాడి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి, కమిషనర్ గారితో మాట్లాడి, ప్రతిసారి దాన్ని చాలాసార్లు రివ్యూ చేస్తూ ఇక్కడ దాకా పట్టుకొచ్చాం. సో దీంట్లో భాగంగా ఈ 77 ఈ ఆఫీసెస్ ప్రారంభించడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. ఈ ప్రతి పంచాయతీ ఈ కార్యాలయాల నుంచి చాలా సేవలు అందిస్తారు. ప్రతి సేవ, మన పౌర సేవలు విస్తృతంగా ప్రజలకు చేరువేందుకు ఈ మార్పు దోహదపడుతుంది. ప్రతి పంచాయతీ స్వతంత్రంగా వ్యవహరిస్తూ, ప్రజల అవసరాలను తీరుస్తూ, స్థానిక సంస్థల దగ్గర సాధ్యం కాని పనులకు మాత్రమే ప్రభుత్వాలపై ఆధారపడేలా బలోపేతం చేయాలనే ఈ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈరోజు మనం ప్రారంభించిన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసుల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమీకృతం చేస్తూ నిరంతరంగా రెగ్యులర్ పర్యవేక్షించడం కూడా చాలా తేలిక, చాలా సులభం అవుతుంది. కింద స్థాయిలో జరిగే అభివృద్ధిని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. అలాగే ప్రభుత్వం ఆదేశాలను వెంటనే క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు, ఫలితాలు సాధించేందుకు ఈ కార్యాలయాలు చాలా ఉపయోగపడతాయి. అలాగే నేను ప్రత్యేకించి దృష్టికి వచ్చిందంటే ప్రమోషన్స్ గురించి నా దృష్టికి వచ్చింది. ఒకటి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసే అధికారుల పదోన్నతులకు ప్రమోషన్స్కి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. ఇదివరకు వీడియోగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైన వాళ్ళు వీడియోగానే రిటైర్ అయిన సందర్భాలు చాలా కోకొల్లలుగా ఉన్నాయి. అలాగే గ్రూప్ 1 ద్వారా ఎంపీడీఓగా నియమితులై వారు 22 ఏళ్ల వరకైనా కానీ వచ్చిన ప్రమోషన్ ఇవ్వడం లేకుండా ఉండేది. సో సీనియారిటీ విషయాల్లో కోర్టు కేసులు ఉండి ఎలాంటి ప్రమోషన్ లేక నోచుకునే అధికారంలో చాలా ఒక నిర్లిప్తత ఉండేది. దీన్ని పోగొట్టుకోవడానికి అనేక పరిపాలనా సంస్కరణలు పట్టుకొచ్చాం. తద్వారా మనం ఈ నిర్ణయం తీసుకోవడం దాదాపు 10. జన సైనికులకు కీలక సూచనలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అభివృద్ధిలో జనసేన శ్రేణులు భాగం కావాలన్న పవన్, గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ వరకు కమిటీల ఏర్పాటు, ప్రతి కమిటీలో మహిళలకు తప్పనిసరిగా ప్రాధాన్యత ఉండాలన్న పవన్,
అంతర్గత సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విభాగం ఉండాలని సూచన. మనందరం కలిసికట్టుగా కనుక లేకుండా మనందరం అంటే మీరు ధైర్యం ఇచ్చింది నాకు మీరే. ప్రణీతి గారు ఉన్నారు కూర్చోబెట్టి, ఎవరినో ఒకళ్ళని మా ఆయనకి మదనపల్లి నుంచి పట్టుకొస్తూనే ఉండాలి. వీళ్ళు నిలబడతారు, మీరు రాని. కొట్టేసాయి లాంటి వ్యక్తి పాపం చాలా ప్రత్యేక పరిస్థితుల్లో నిలబడ్డాడు. అలా ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఆశయంలోని ప్రతి ఒక్కరు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కథ ఉంది. ఆయన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇబ్బంది అయితే ఆయన కూర్చోబెట్టి ఆయన బయటకు వచ్చి నిలబడింది. అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక ఎక్సెప్షనల్ రిస్క్ వాళ్ళదైన జీవితాల నుంచి, మన దినేష్ దగ్గర ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళదైన జీవితాల నుంచి ప్రతిదీ ఒక రిస్క్ తీసుకుంటూనే వచ్చారు. అంటే రిస్క్ తీసుకోకుండా ఏది నడవదు, ఏది ముందుకు సాగించాలి. ఆ రిస్క్ మీరందరం తీసుకున్నందుకు, మనందరం కలిపి తీసుకున్నందుకు ఈ రోజున మురళి గారు కూడా చెప్పిన మనకు ఊళ్ళలో రోడ్లు పడుతున్నాయో లేదంటే మనం కూర్చోబెట్టి బెంచ్ కారు కూడా వస్తున్నాయో కావు, ఇదివరకు రాని బెంచ్ కార్లు కూడా వస్తున్నాయని చెప్పడానికి ఇది మనందరం కలిసికట్టుగా నిలబడతాను. దీంట్లో అలాగే ఇందాక లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాం, ఇందాక ఎస్పీ గారితో, కలెక్టర్ గారితో, అలాగే గంజాయి సాగు గురించి అయితే మాట్లాడుతూ ఉంటే ఇది బెల్ట్ షాపుల గురించి ఒకటి ఉంది, అవన్నీ మాట్లాడుతూ ఉన్నాం. ఇది కొంత సమాజం ఇప్పుడు క్రిమినల్స్ 10 మంది అయితే పర్లేదు, మనం హ్యాండిల్ చేయగలం. క్రిమినల్ టెండెన్సీస్ కానీ డబ్బుల కోసం ఇప్పుడు బెల్ట్ షాపులు ప్రతి ఒక్కరు మనం ఎంకరేజ్ చేస్తే అది సొసైటీ సమాజంలో అంతర్భాగం అయిపోతే మటుకు దాన్ని విడదీయడం చాలా కష్టం అయిపోతుంది, ఇంకా అది క్యాన్సరస్ అయిపోతుంది. సో అవన్నీ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నాం. అంటే మనకు కూడా ప్రభుత్వం మనం వచ్చింది, దాంతోపాటు సామాజిక బాధ్యత మనకు చాలా ఉంది మనందరికీ. ఈరోజు మీ అందరినీ కూడా నేను కోరుకుంటుంది, పదవి అనేది నేను హరిప్రసాద్ గారు తెలుసు, 2008లో ఈయన మురళి గారు విద్యార్థి దశలో మన తిరుపతి యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరు కలిసి పిఆర్పి కోసం నిలబడిన వాళ్ళు ఇద్దరు రావాలని కోరుకుంది. అంటే ఇలాంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది మనకి. అంటే ఆ రోజు నుంచి ఒకటే ఏం కోరుకున్నాం అంటే ఒక మార్పు రావాలి. ఆ మార్పు ఎలా ఉంటుందంటే మన సమాజంలో ఏముంటుందని ఒక గొంతు లేని వాళ్ళకి మనం గొంతు అవ్వాలి, బలం లేని వాళ్ళకి మనం గలం అవ్వాలి. సో దాంట్లో భాగంగా మనం ఇక్కడ దాకా తీసుకొచ్చాం. ఇది హరిప్రసాద్ గారు నేను చాలాసార్లు చూస్తుంటారు. ఆ రోజున మీరు ఉన్నారు కదా నా పక్కన, ఆ రోజు ఆవిర్భావ సభ జరుగుతున్నప్పుడు, ఆవిర్భావ సభ కదా దాన్ని 2008లో పార్టీని స్థాపించి తిరుపతి గ్రౌండ్స్లో పెట్టినప్పుడు, వావిలాల గ్రౌండ్స్ నేను ఎక్కడ లేను. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నాను, నేను ఎందుకు చెప్తున్నానంటే నేను గుర్తింపుకి నేను నోచుకోలేదు. ఎప్పుడు నేను జనం కోసం పనిచేయడానికి ఉన్నాను. నాకు పొజిషన్ వస్తా, గుర్తింపు వస్తా, నేను ఎప్పుడు నా ఆలోచన ఎప్పుడు ఉండదు. మన మురళి గారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడిని ప్రజలు ముఖ్యమంత్రిని చేసేందుకు గాడిదలు కాసేందుక అని జగన్ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేరని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. మరి ముఖ్యంగా అడుగులు ముందుకు వేస్తే వ్యవసాయం అన్నది 62% జనాభా దాని మీద ఆధారపడి ఉన్న సెక్టర్. ఈ వ్యవసాయం అన్నది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా రైతులను సంతోషంగా పెట్టి, వ్యవసాయం అన్నది ఒక పండుగగా చేస్తేనే, రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది. రైతు కూలీ సంతోషంగా లేకపోతే రాష్ట్రం ఎప్పుడూ కూడా ఎదగదు, వెనకడుగు వేయాల్సింది. మా హయాంలో పండుగగా ఉన్న వ్యవసాయం చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది దండుగలా మార్చిన పరిస్థితి. అరవై 62% జనాభా దాని మీద ఆధారపడి ఉన్న సెక్టర్. ఈ వ్యవసాయం అన్నది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా రైతులను సంతోషంగా పెట్టి, వ్యవసాయం అన్నది ఒక పండుగగా చేస్తేనే, రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది.
రైతు కూలీ సంతోషంగా లేకపోతే రాష్ట్రం ఎప్పుడూ కూడా ఎదగదు, వెనకడుగు వేయాల్సింది. మా హయాంలో పండుగగా ఉన్న వ్యవసాయం చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది దండుగలా మార్చిన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం కొనసాగుతూ ఉంది. మొన్న ఈ మధ్యకాలంలోనే మనమంతా కూడా మోంతా తుఫాను ఇంకా మన మనసుల్లో నుంచి ఇంకా చెరిగిపోలేదు, మొన్ననే కనిపిస్తూ ఉంది. అసలు ఆ మోంతా తుఫాను వచ్చినప్పుడు మీ అందరికీ కూడా అవగాహన ఉండి ఉంటుంది. అసలు ఏ రకంగా దానికి బిల్డప్ ఇచ్చారని అంటే, ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్ కార్యాలయంలోకి పోయి ఆయనతో పాటు ఆయన కొడుకు, ఆయనకు తోడు ఆయన దత్తపుత్రుడు, ఏ రకంగా ముగ్గురు కలిసి ఏ రకంగా దాన్ని అసలు ఎలాంటి బిల్డప్ ఇచ్చినారు అని అంటే, వాళ్ళు ఇవ్వడము, దానికి తోడు వాళ్ళ ఎల్లో మీడియా, వాళ్ళ ఈనాడు అయితేనేమి, వాళ్ళ ఆంధ్రజ్యోతి అయితేనేమి, వాళ్ళ TV5 అయితేనేమి, అసలు ఏ లెవెల్లో బిల్డప్ ఇచ్చినారు అని అంటే, ఏకంగా వీళ్ళే తుఫానును పీకబట్టి డైవర్ట్ చేసినట్టుగా, అసలు వీళ్ళు గాన ఆర్టీజీఎస్లో గాన టీవీల ముందర గాన ఆ కంప్యూటర్ల మీద వీళ్ళు గాన కూర్చోకపోయినంటే అసలు ఇంకా రాష్ట్రంలో తుఫాన్ ఎఫెక్ట్ ఇంకా ఏ స్థాయిలో ఉండేది అని అంటే, వీళ్ళు కాబట్టి దాన్ని ఆపగలిగినారు అన్న లెవెల్లో. ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సూపర్ 6 హామీలను చంద్రబాబు నిసిగ్గుగా అబద్దాలుగా అభివర్ణించారు. రైతులకు కూటమి ఇచ్చిన ప్రతి మాట అబద్దమని, ఉచిత బస్సు ప్రయాణం పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, బీసీలకు పెన్షన్ వంటి హామీలను చంద్రబాబు నెరవేర్చలేదని జగన్ ఆరోపించారు. ఇప్పటికే మోంతా తుఫానుతో నష్టపోయి ఉన్న ఆ రైతులకు ధాన్యాన్ని కొనేవాడు లేడు. మామూలుగా 75 కేజీల బస్తా MSP ప్రకారం 1776 రూపాయలు రావాలి. ఈరోజు పరిస్థితి ఏమిటి అని అంటే, రైతులకు 1200 రూపాయలకి ఇస్తారా, 1300 రూపాయలకి ఇస్తారా అని చెప్పి ఈరోజు దళారులు రైతులను ఈరోజు అడుగుతా ఉన్న పరిస్థితి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి తెలుసా, ఇంకో పక్క దిత్వా తుఫాన్ అంటే ఇప్పుడు జరుగుతా ఉంది, లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి దిత్వా తుఫాను చూస్తూ ఉన్నాం. ఇంకో పక్క దిత్వా తుఫాను హార్వెస్టింగ్ సమయంలో వస్తుందని 10 రోజుల ముందే మనకు తెలుసు. కోసిన పంట కళాల మీదే ఉందని తెలుసు. ఇంకా ఆశ్చర్య విషయం ఏమిటంటే, ఈ పంట కొనకపోతే ధాన్యం తడిచిపోతుంది అని తెలుసు. రైతులు ఇప్పుడే దెబ్బతిని ఉన్నారు. ఈ ధాన్యం మనం కొనుగోలు చేయకపోతే రైతులు ఇంకా నష్టపోతారు అని కూడా తెలుసు. కానీ చంద్రబాబు గారు మాత్రం చోద్యం చూస్తూనే ఉన్నారే తప్ప రైతులను ఆదుకునే కార్యక్రమం ఎక్కడా జరగలేదు. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతాను, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతాను. మా హయాంలో ఇలాంటి పరిస్థితులే కన్నా వచ్చి ఉన్నప్పుడు మా ప్రభుత్వ హయాంలో ఎలా స్పందన ఉండేది అని ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతాను రాష్ట్ర ప్రజలు. వార్ ఫుటింగ్ బేసిస్ మీద మొత్తం యంత్రాంగం అంతా పనిచేసి ఉండేది. వెంటనే గన్నీ బ్యాగ్స్, వెంటనే వాటి మీద సప్లై అయి ఉండేది. లాజిస్టిక్స్ కోసం లారీలు వెంటనే రంగంలోకి దిగి ఉండేటివి. ఆర్బీకేలు వెంటనే యాక్టివేట్ అయి ఉండేటివి. పంట కొనుగోలు వర్షానికన్నా మునిపే టక 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 కొనుగోలు చేస్తుండేవాళ్ళు. ఈ గతంలో జరిగాయి. ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితి ఉంది అంటే, రైతులు ఎలా పోయినా కూడా కనీసం పట్టించుకునే నాతులు లేని పరిస్థితిలో ఉంది. వరి రైతులే కాదు, ఈరోజు అరటి చూసినా అదే పరిస్థితి, మొక్కజొన్న చూసినా అదే పరిస్థితి,
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ విమానాల్లో వెళ్తే అవి పడిపోవాలని ఎవరైనా కోరుకుంటారా? వైసీపీ కుట్రపూరిత ఆలోచనలు ఏమైనా చేస్తుందా? కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజాక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుంది. విలేకరుల సమావేశంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ఆలోచన ఇలా దుర్మార్గానికి నిదర్శనం. ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దోబరా ఖర్చు పెట్టడం, మీరు అంతా మంత్రిమండలిలో ఉన్నారు, ఏం మాట్లాడలేదు, ఏం మాట్లాడారు మీరు? రాళ్ళకి 800 కోట్లు ఖర్చు పెట్టారు, వ్యాన్లకి సివిల్ సప్లైస్ వ్యాన్లకి 650 కోట్లు ఖర్చు పెట్టారు, కాటాలకు 200 కోట్లు ఖర్చు పెట్టారు. ఇవన్నీ ప్రజల సొమ్ము దుర్వినియోగం అయినప్పుడు నువ్వేమైపోయావు? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బుతో తిరుగుతున్నారు. ఆయన ఒక సినిమా యాక్టర్, ఒక సినిమా చేస్తే 100,000 కోట్లు సంపాదించేటువంటి వ్యక్తి. నువ్వేంటి నీకేమన్నా బయటికి వెళ్తే ఏమన్నా రూపాయి ఇస్తాడు ఎవడన్నా? నువ్వు ఎలా సంపాదించావు చెప్పు. నువ్వు నీకు ఎక్కడి నుంచి వచ్చి నీ గొడవలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చి చెప్పు. నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి చెప్పు. నువ్వు ఇవాళ పవన్ కళ్యాణ్ అడుగుతున్నావు, నువ్వు పవన్ కళ్యాణ్ ఎవరిస్తారంట? వాళ్ళ అన్నగారు ఒక మాట చెప్తే విమానం కొని ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ. అది తెలుసా నీకు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? జాగ్రత్తగా మాట్లాడు. నీకైతే ఎవరెవరేమో, అందుకే నువ్వు ఆ స్కార్పియోలు లేకపోతే దాంట్లో తిరిగి ఉండొచ్చు. ఆయనకి విసులుబాటు ఉందా? ఆయన తిరుగుతూ ఉన్నాడు. నీకేంటి బాధ? సరే, ఎవరైనా ఇచ్చారని చెప్పమని పోనీ. నువ్వు అన్నావు కదా, ఏ కంపెనీ వాళ్ళు ఇచ్చారని అడుగుతున్నావు. నువ్వు చెప్పు, పలానా వాళ్ళు ఇచ్చారని చెప్పి నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి? అది ఎవరన్నా ఆడిట్ గవర్నమెంట్ అడిగితే దానికి ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాం. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినట్టు ఖచ్చితంగా పార్టీ సమాధానం చెప్తుంది. మీ పార్టీలాగా పైచాతాను పొందేటువంటి పైచాచికంగా ఆనందం మీకు ఇలాంటి ఆలోచనలు రావడం, ఎదరోని తిట్టడం, ఆనందించడం, మీ నాయకుడి దగ్గర నుంచి, మీ పక్కన ఉన్న కొడాలి నాని దగ్గర నుంచి, మీ దగ్గర నుంచి, ఇవన్నీ కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కోనసీమ గురించి మాట్లాడితే భౌత వైద్యుడిగా మాట్లాడుతున్నావు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నావు? ఒక ఆంధ్రాలో పుట్టిన వ్యక్తి నువ్వు. ఆంధ్ర రాష్ట్రం ఒక పక్కన ఇలా జరిగింది సామెతగా చెప్తే దాన్ని నువ్వే మాట్లాడుతున్నావు అంటే మీరే ఎక్కేస్తున్నారు కదా. ఇటు తెలంగాణ వాళ్ళు మీరు ఎడవలేక తెలంగాణ వాళ్ళకి ఎక్కేసి పవన్ కళ్యాణ్ తిట్టిస్తూ ఉన్నారు. అంతేనా మీరు చేసేది? వాళ్ళ రాష్ట్రం నష్టపోయింది. ఆ రాష్ట్రం విడిపోతే, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం విడిపోతే దానివల్ల నష్టపోయింది ఎవరు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయారు. ఏ రోజైనా మీరు మాట్లాడారా? ఏ రోజైనా నువ్వు కానీ మీ నాయకుడి గారు మాట్లాడారా? 40,000 కోట్లు ఉమ్మడి రాష్ట్రం ఉన్నాయి, మీరు ఏమైనా మాట్లాడారా దాని గురించి? మాట్లాడలేదే. ఇవాళ ఇది ఎందుకు మాట్లాడుతాను మీరు? వాళ్ళ ఆంధ్ర వాళ్ళని పచ్చిబూతులు తిట్టాడు కేసీఆర్. ఆ రోజు ఎవరిని మాట్లాడారా? మమ్మల్ని కూడా తిట్టాడు, వ్యాపారస్తులు తిట్టాడు, దొంగలు అన్నారు ఆంధ్ర వాళ్ళని. క్షమాపణ చెప్పారు వాళ్ళు? లేదు కదా. నువ్వెందుకు వాళ్ళ గురించి మాట్లాడతావు? అక్కడ అన్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు, ఒక తల్లి బిడ్డను కూడా అంటే నా దిష్ట తగిలింది ఆయన నీకు అని బొట్టు పెడతా ఉంటుంది. దిష్టి అనే దానికి అర్థం తెలియని మాటలు మాట్లాడుతూ ఉన్నావు. నీకు ఎందుకన్నా నీ గొడవ? నీకు అనవసరం. అల్లూరు జిల్లా చింతపల్లి జూనియర్ కళాశాల విద్యార్థి బండి జయంత్ ను జువాలజీ లెక్చరర్ విచక్షణ రహితంగా కర్రతో కొట్టారని విద్యార్థి తల్లి, తండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బండి జయంత్ ను జువాలజీ లెక్చరర్ విచక్షణ రహితంగా కర్రతో కొట్టారని విద్యార్థి తల్లిదండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. చింతపల్లి జూనియర్ కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న బండి జయంత్ నోట్ బుక్స్ త్వరగా తీయలేదనే నెపంతో జువాలజీ లెక్చరర్ అతి దారుణంగా కర్రతో కొట్టగా విషయం తెలుసుకుని కళాశాలకు వెళ్లి నడవలేని స్థితిలో ఉన్న తమ కుమారుణ్ణి వెంటనే చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించామని వారు తెలిపారు. తమ కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడని, చదువుకోవడం కోసం కాలేజీకి పంపిస్తే ఏమీ తప్పు చేశాడని ఇంత దారుణంగా కొట్టారని ప్రశ్నిస్తున్నారు. కళాశాలలో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా బాధ్యులపై చర్యలు చేపట్టాలని విద్యార్థి తల్లిదండ్రి కోరుతున్నారు. తోడలు కూడా కొట్టారు సార్. పాపం నడలేకపోతున్నాడు. అలాగే క్లాస్ రూమ్లో కొట్టింది కాక బయట తీసుకొచ్చి కూడా కన్నే కొట్టడంట సార్. మరి ఎందుకు ఇలా చేసేలా తెలుస్తారు? పేరు బీజేఎన్, నేను జూనియర్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ బైపీసీ. సార్ జువాలజీ సార్ క్లాస్కి వచ్చారు. ఫస్ట్ పీరియడ్ 10:30 అవుద్ది. సార్ నోట్స్లో అడిగారు చాలామందికి, అందులో నాకు కూడా అడిగారు. రాసాను సార్ నోట్స్లో అని చెప్పాను. చూపి అన్నారు. మెయిన్ నోట్స్ రాసేవరా అంటే రాసాను సార్ అన్నాను. టీసీలో తీసేసాను యూనిట్ టెస్ట్ ఎగ్జామ్ రాసావు కదరా అన్నారు. రాసాను సార్ అది తీసాను.
మెయిన్ నోట్స్ తీసి నీకు బలిసిందా ఇది అది అని వచ్చి నన్ను కర్రతో కొట్టడం జరిగింది. సార్ పేరు ఏం పేరు? అరినా అజర్ జువాలజీ సార్. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ఉక్కు శాఖ మంత్రి స్టీల్ ప్లాంట్ ను సందర్శించి ప్లాంట్ కు నాసిరకం ముడి సరుకు అందిస్తూ అవినీతికి పాల్పడుతున్న సీఎండీపై విచారణ జరిపించాలి, ఉత్పత్తికి కార్మికుల జీతాలకు లింకు పెట్టే సర్క్యులర్ రద్దు చేయాలని సిఐటియు విశాఖపట్నం కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. సెక్షన్ 17 ఖచ్చితంగా ప్రతి పబ్లిక్ సెక్టార్ కి సొంత గనులు సమకూర్చాలి. అన్ని పబ్లిక్ సెక్టార్ కి బిలాయ్, బొకారో, దుర్గాపూర్ అన్నింటికీ ఉన్నాయి. అలాగే ప్రైవేట్ వాటికి కూడా ఉన్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు లేదు? ఈ పార్లమెంట్ లో సమాధానాలు చెప్పాలని అడుగుతున్నాం. రెండవది, దేశంలో నాణ్యతలో విశాఖ స్టీల్ నంబర్ 1. ప్రపంచానికి ఇతర దేశాలకి 4 సంవత్సరాలు ఎగుమతులు వరుసగా చేసినటువంటి స్టీల్ ప్లాంట్ ఏదంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్. నాణ్యతలో అంత అవార్డు వచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ కి ఆ నాణ్యతను దెబ్బకొట్టాలని ఇప్పుడు సీఎండీగా ఉన్నటువంటి సత్యాన కంకణం కట్టుకున్నాడు. అందుకనే నాసిరకం క్వాలిటీని వాడి ఈ రోజు ఉత్పత్తులు అనేటువంటిది తీవ్రంగా పడిపోయేటట్టు చేశాడు. ఖరీదు విపరీతంగా పెరిగిపోయింది. ఖనిజాల ముడి ఖనిజం ఖరీదు 65% నుంచి 64% నుంచి 75% పెరగడానికి ఎవరు కారకులు తెలుసాలి ఇది. అందుకని ఈరోజు స్టీల్ మంత్రి స్వయంగా కుమారస్వామి విశాఖపట్నం వస్తారని, నోవోటెల్లో సదస్సులో పాల్గొంటారని సమాచారం మీడియాలో వచ్చింది, అందరికీ తెలుసు. అయితే ఈరోజు ఇప్పుడే తెలిసిన సమాచారం ఆయన అప్స్టార్ట్ అయ్యారు, రాలేదు. అందుకని ఆయన వస్తే ఆయన కోరాం. గార మండలం రామచంద్రపురం గ్రామ పంచాయతీ రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గోండు శంకర్ కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుంది అని అన్నారు. స్పష్టం చేశారు. ఒకే రాష్ట్రం, ఒకే నీరు భావంతో రాష్ట్రంలో కరువును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మరియు నీటి నిర్వహణను సరైన విధంగా ఆప్టిమైజ్ చేయడానికి ఒక రాష్ట్రం ఒక నీరు అనే భావనను ఆయన ప్రతిపాదించారు. అంటే అన్ని నదులు అనుసంధానం చేయడం, పోలవరం నుండి బనకచెర్ల అంటే అనంతపురం దాటి రాయలసీమలో అక్కడ వరకు నీటి పంపించడం, మళ్ళీ పోలవరం నుండి ఇచ్చాపురం వరకు నీటిని పంపించడం, అలాగే నాగావళి అనుసంధానించడం, అక్కడ నుండి బహుళ నదిని అనుసంధించడం. అంటే ఇక్కడ నీరుండి అక్కడ లేకపోతే ఇట్లు నీరు అడ్డంటుంది, అక్కడ నీరుండి. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంపైనే దృష్టి సారించిందని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. వైసీపీల వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేయడం తమకు సాధ్యం కాదని ఎద్దేవా చేశారు. విశాఖలోని పబ్లిక్ లైబ్రరీలో నేడు ఆయన మాట్లాడారు. మాట్లాడే విధంగానే మాట్లాడుతుంటే కొంచెం మరి నిన్న ప్రత్యేకంగా పేరు నాని గారు ఏం మాట్లాడతారో కూడా తెలియని పరిస్థితిలో ఎంతసేపు హెలికాప్టర్లు పడిపోవాలి, ఫ్లైట్లు పడిపోవాలి, ఇల్లులు పడిపోవాలి, ఉపద్రవాలు వచ్చేయాలి, తుఫాన్లు వచ్చి అన్నీ ఇదైపోవాలి. అరే మీ ప్రభుత్వం 19-24 మధ్యలో కూల్చివేతలు వాటికి మీరు ఆల్రెడీ మొదలుపెట్టి అలా 5 సంవత్సరాలు అది చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారిది, ఉప ముఖ్యమంత్రి గారిది, లోకేష్ గారి ఫ్లైట్లు కానీ హెలికాప్టర్లు కానీ పడిపోవాలి అని అంటే ఏంటి మీ శాపనార్థాలను అడుగుతాం? మీ శాపనార్థాలు ఏంటి? తట్టుకోలేకపోతున్నారా? అభివృద్ధిని, సంక్షేమాన్ని తట్టుకోలేకపోతున్నారా?